హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సన్ నెంబర్ 1764. ఈరోజు డేట్ 3rd August 2026. ఫ్రెండ్స్, ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ముందైతే ఒక లైక్ కొట్టండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ టెక్ న్యూస్ కోసం. ఒక రెండు మంచి డీల్స్ చెప్తాను. ఒకటికి నైకీలో డంక్లో సిరీస్ షూస్ ఉన్నాయి. రెగ్యులర్గా మీకు 10,000 దాకా ఉండేది, అరౌండ్ 6,000కి వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మింత్రాలో అవైలబుల్గా ఉంది. ఇక ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ సంబంధించిన 1.5 టన్ 4 స్టార్ ఏసీ రెగ్యులర్గా 46,000 దాకా ఉండేది. 2026 మోడల్, మళ్ళీ ఇది అరౌండ్ 33,000కి వస్తుంది. నన్ను అడిగితే ఇది లోయెస్ట్ ప్రైస్, బెస్ట్ డీల్ అనమాట. ఎందుకంటే మీకు 45,000 మినిమం ఉంటాయి ఇలాంటివి. సో బెస్ట్ ప్రైస్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం తక్కువనే ఉంటాయి ప్రైస్, కొంచెం వింటర్ సీజన్ రాబోతుంది కాబట్టి ఇలాంటి టైంలోనే తీసుకోవాలి. మంచి డిస్కౌంట్లో ఉంటే తీసుకోవడం బెటర్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టెక్నిక్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మీకు ఐక్యూ నుంచి. ఐక్యూ ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. ఐక్యూ Z11ని సూన్ తీసుకురాబోతున్నారు. అండ్ దీనికి సంబంధించిన మెయిన్ కీ ఫీచర్స్ ఆల్రెడీ రివీల్ చేశారు. సో దీంట్లో 1.5K రెజల్యూషన్తో 144 Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే ఉంటుంది. అట్ ద సేమ్ టైం డైమండ్సీ 7500 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ డిస్ట్రిబ్యూషన్, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా, నియర్లీ 7000 mAh వరకు బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ రాబోతుంది. అరౌండ్ ఇది మీకు 35,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతుంది. ఇంతకుముందు ఇది ఇలాంటివి సేమ్ ఇది మనకి 20,000 రూపాయల బడ్జెట్లో ఉండేది, ఇప్పుడు 35,000 రూపాయలకు వెళ్ళబోతుంది. నెక్స్ట్ మీకు ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేశాను, రీల్ కూడా చేశాను. ఫ్లిప్కార్ట్ వాళ్ళు నెట్ఫ్లిక్స్ని ఫ్రీగా ఇస్తున్నారు. యాక్చువల్గా ఈ ఆఫర్ అయితే వర్తే, కాకపోతే రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి బాగా వర్త్ అనమాట. మినిట్స్, గ్రాసరీ అవి బుక్ చేసుకునే వాళ్ళకి ఫ్రీగా నెట్ఫ్లిక్స్ కూడా వస్తుంది రెగ్యులర్ ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్స్ కొన్నా కానీ. బట్ చాలామంది 4 ఆర్డర్లు చేసిన తర్వాత కూడా ఇంకా వీళ్ళకి వెయిటింగ్ పీరియడ్ ఇస్తున్నారంట. ఆగస్ట్ 9th వరకు వెయిట్ చేయండి, అప్పటి నుంచి లైవ్ అవుతుందని చెప్పి. సో మీకు ఆల్రెడీ మీరు చేసుకున్నారా లేదా కింద కామెంట్లో రాయండి. అలాగే మీకు కూడా ఇలా వెయిటింగ్ పీరియడ్ చూపిస్తుందా లేదా కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. ఫ్లిప్కార్ట్ నుంచి మనం అసలు గుడ్ ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు, నన్ను అడిగితే, గట్టిగా అడిగితే. సో వీళ్ళు మంచి ఆఫర్ ఇస్తున్నారు, 4 ఆర్డర్లు చేసుకున్నారు, మళ్ళీ ఆగస్ట్ 9 వరకు వెయిట్ చేయమన్నారట. సో ఒకసారి చెక్ చేయండి, మీకు ఏమైనా కనిపిస్తే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మీకు పోకో నుంచి ఒక న్యూస్ ఏంటంటే, పోకో వాళ్ళు వెరీ సూన్ మనకి ఆగస్టు 5 తారీఖు 6 తారీఖు మనకి పోకో M8 పవర్ అని ఒక మొబైల్ తీసుకురాబోతున్నారు. విచ్ ఈజ్ యాక్చువల్లీ రెడ్మీ నోట్ 17 ఒరిజినల్ వేరియంట్. దాన్ని మన ఇండియాలో పోకో M8 రూపంలో, వీళ్ళు M8 పవర్ రూపంలో పోకో వాళ్ళు లాంచ్ చేస్తారు. మళ్ళీ రెడ్మీ నోట్ 17 పేరుతో రెడ్మీ వాళ్ళు కూడా లాంచ్ చేస్తారు. అయితే దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఇది వీళ్ళు కొంచెం తక్కువ ప్రైస్ పెట్టబోతున్నారట. అరౌండ్ 22,999 రూపాయలు పెట్టబోతున్నారు. బేస్ మోడల్ అంటే 6GB 128GB వేరియంట్ అయి ఉంటుంది. అండ్ ఎవరైతే ఫస్ట్ డే సేల్లో కొంటారో, అంటే ఫస్ట్ 24 అవర్స్లో సేల్లో కొంటారో, ఇది అరౌండ్ 20,000కి అంతకంటే కొంచెం బెటర్ ప్రైస్కి ఏమైనా ఇస్తారేమో. సో స్పెషల్ ఆఫర్ అయితే ఫస్ట్ సేల్లో ఇవ్వబోతున్నారట. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకుందాం. సరే 20,000 22,000 పక్క పెట్టి ఈ ప్రైస్కి ఇది వర్తా కాదని చూస్తే, దీంట్లో మీకు 7 inches వరకు డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే ఉంటుంది యాక్చువల్గా. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసరు. సో 20,000-22,000 రూపాయల బడ్జెట్లో ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఏమో ఉంటుంది. అలాగే నియర్లీ 8,000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోను. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆండ్రాయిడ్ లేటెస్ట్ అప్డేట్తో వస్తుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం, ఉన్న ప్రైస్ ప్రకారం చూసుకుంటే ఇది కొంచెం ఊరట్లాగే ఉంది. బట్ చూడాలి. బట్ నిజంగా వీళ్ళు ఫస్ట్ డే మంచి డిస్కౌంట్ ఇస్తారా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ రెడీగా ఉండండి, ఇది ఒకవేళ ఆఫర్ వస్తే మాత్రం నేను మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను. నెక్స్ట్ మీకు అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో ఇండిపెండెన్స్ డే సేల్ అనేది రాబోతుంది. సో అమెజాన్లో మీకు 5వ తారీఖు నైట్, అంటే 6వ తారీఖు నుంచి మీకు సేల్స్ ఉంటాయి ప్రైమ్ మెంబర్స్కి. 7వ తారీఖు నుంచి ఏమో నాన్ ప్రైమ్ మెంబర్స్కి ఉంటాయి. HDFC కార్డ్ ఏమో ఆఫర్ ఇస్తున్నారు వీళ్ళు. అలాగే మీకు ఫ్లిప్కార్ట్లో 7వ తారీఖు నుంచి సేల్ స్టార్ట్ అవుద్ది. సో దీంట్లో మీకు SBI కార్డ్ అయితే ఆఫర్ ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్స్ కొనుక్కోవాలనుకుంటే ఇది మళ్ళీ ఇంకొక ఆఫర్, మంచి టైమే అనుకోవాలి. ముఖ్యంగా ఐఫోన్స్ లాంటివి తక్కువ ప్రైస్లో ఉండొచ్చు. సూన్ ప్రైజెస్ కూడా పెరగబోతున్నాయి కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫోన్స్కి కూడా. సో ఈ సేల్ అనేది రాబోతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే OnePlus వాళ్ళు కూడా OnePlus ఇండిపెండెన్స్ సేల్ని అనౌన్స్ చేశారు. సో OnePlus ప్రొడక్ట్స్ మీద కొంచెం డిస్కౌంట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకుని దీంట్లో ఏదైనా ఉపయోగపడవచ్చు. నెక్స్ట్ మీకు సోనీ వాళ్ళు TCLతో కొలాబరేట్ అయిన తర్వాత, అంటే TCLకి వీళ్ళ టీవీ మార్కెట్ మొత్తాన్ని ఇచ్చేసింది మన ఇండియాలో పర్టికులర్గా. సో TCL వాళ్ళు తయారు చేసిన మొదటి సిరీస్ అని అనుకుంటుంది మేబీ. సోనీకి సంబంధించిన లేటెస్ట్ బ్రావియా 9 సిరీస్ని లాంచ్ చేశారు. అండ్ ఇవి సూపర్ ప్రీమియం ఫ్లాగ్షిప్ టీవీస్ అనమాట. అండ్ దీంట్లో యాక్చువల్గా 3 వేరియంట్స్ ఉన్నాయి. సో బ్రావియా 9లో మీకు యాక్చువల్గా 75 inches అరౌండ్ 5,40,000 పెట్టారు. 85 inches 6.7 lakhs పెట్టారు. అలాగే 115 inches స్క్రీన్ కూడా లాంచ్ చేశారు.
29 లక్షలు పెట్టారు. ఇది యాక్చువల్గా ఏంటంటే 4K 120Hz రిఫ్రెష్ రేట్తో ఉండే ట్రూ RGB టీవీ సిరీస్ అనమాట. సో ప్రీమియం సిరీస్ అనమాట. అండ్ దీంట్లో బ్రావియా 7 సిరీస్లో కూడా ఒకటి లాంచ్ చేశారు మార్క్ 2. ఇది 2.2 lakhs దాకా పెట్టారు. ఇది 55 ఇంచెస్లోనే అవైలబుల్గా ఉంది. సో 115 ఇంచెస్ టీవీ కొనుక్కోవాలంటే 29 లక్షలు పెట్టాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఆ బడ్జెట్తో ఒక మంచి థియేటర్ కట్టుకోవచ్చు తెలుసా మీకు. సో ఎనీవేస్, సో నెక్స్ట్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్లో సామ్సంగ్ F70 Pro అని ఒకటి లాంచ్ అయింది ఈరోజు. సో దీని ప్రైస్ వీళ్ళు పెట్టడం మాత్రం 23,999 పెట్టారు విత్ కార్డ్ ఆఫర్తో. యాక్చువల్గా 25,999. దీంట్లో 6.7 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో AMOLED ప్యానల్, స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్, అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ టెలివిజన్, రెండోది 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ వదిలేయండి, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో వదిలేయండి, ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ లాంచ్ అయింది. ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే పర్లేదులే అనుకునేలాగే ఉంది ప్రైస్ అయితే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. ఇంకా అంతకంటే బెటర్గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఇంకొక 2 ఏళ్ల దాకా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఒప్పో నుంచి ఒప్పో వాళ్ళు కూడా ఒప్పో F35 సిరీస్ని తీసుకురాబోతున్నారు. సో ఇవి ఇంకా పెద్ద రమ్మంటుంది మనసు, అది సంథింగ్ ఏదో అయ్యిద్ది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు వివో నుంచి వివో వాళ్ళు కూడా వివో X3 అనే టీని లాంచ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సేల్ కంటే ముందేం లాంచ్ చేయరు వీళ్ళు, సెప్టెంబర్ సేల్ కంటే ముందు లాంచ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా X200T అలాగే లాంచ్ చేశారు కాబట్టి. సో ఇది కూడా మీకు అరౌండ్ 60,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అవ్వాలి. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎంత పెడతారో గ్యారంటీ అయితే లేదు. సో ఈరోజు ఇవి ఇంట్రెస్టింగ్గా ఉన్న టెక్ న్యూస్. దీంట్లో ఏదైనా నచ్చితే కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోద్దు. కొత్త వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.